మిత్రులారా, మనం ఇదివరకు చేసిన ఈ వీడియోలో చూసినట్లు ఈ వంకర తిరిగి ఉన్న ఈ రోడ్డును, ఫుట్పాత్ను, అలాగే ల్యాంప్ పోస్టులను ఎలా చేయాలి, అలాగే ఒక పాత్తులో అంటే ఈ ఈ ఇలా కరువు తిరిగినటువంటి పాతులో మనుషులను పరిగెత్తేలా ఎలా చేయాలి, ఒక వాహనాన్ని కారు వచ్చేలా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ను తెరిచి ఉన్నాను. ఇందులో ఉన్న డిఫాల్ట్ క్యూబ్ను డిలీట్ చేద్దాం. షిఫ్ట్ ఏ అని కరువులో బీజిఆర్ కరువును క్రియేట్ చేద్దాం. ట్యాబ్ నొక్కితే దాన్ని ఎడిట్ మోడ్లో వెళ్తాము. టాప్ నంబర్ ప్యాడ్లో 7 నొక్కి టాప్ దీన్ని కాస్త స్కేల్ చేస్తాం పెద్దగా. ఎడిట్ మోడ్లో స్కేల్ చేస్తే దాని స్కేల్ వాల్యూ 1 ఉంటుంది అని మనం ఇదివరకు చూసాం. ఓకే, ఇది కరువు పాత్ అన్నమాట. దీన్ని మాడిఫై చేద్దాం మళ్ళాగా తర్వాత. ముందు ఇది రోడ్ పాత్, రోడ్ ఎలా వంకర టింకరగా ఉంది అనేది. ఇప్పుడు రోడ్ ప్రొఫైల్ అంటే రోడ్ సెక్షన్ అంటారు, అంటే పక్కన ఫుట్పాత్ తర్వాత రోడ్డు ఎలా ఉంది దాన్ని చేయడానికి ఒక ప్లేన్ సృష్టిద్దాం. ప్లేన్ సృష్టించి ఇక్కడ వెంటనే వచ్చే ఈ మెనూలో దాని సైజు 5 మీటర్స్ చేద్దాం. 5 మీటర్స్ యాక్చువల్లీ 5 కాదు, అంటే 1.5 3 3 + 5 8, అంటే ఫుట్పాత్ 1.5 మీటర్ 1.5 మీటర్ పెడదాం, రోడ్డు 5 మీటర్స్ పెడదాం. సో మొత్తం 8 మీటర్స్, 8x8. ఇప్పుడు ఇక్కడ ఎన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ సైడ్ మెనూలో వచ్చి దీని డైమెన్షన్స్ చూడండి. 5 మీటర్స్ బై 5 మీటర్స్ ఉంది కదా. వైలో 8 మీటర్స్ బై 8 మీటర్స్, సారీ, వైలో దీన్ని 0.15 మీటర్స్. 0.15 అంటే 6 ఇంచులు అన్నమాట. సో ఫుట్పాత్ హైట్ 6 ఇంచులు. సో ఆ హైట్ చేసి ఇప్పుడు స్కేల్ మారింది కదా, ఈ స్కేల్ వై వాల్యూ మారింది. దీనికి ఆబ్జెక్ట్లో వెళ్ళి అప్లై అనొచ్చు, లేదా చూడండి కంట్రోల్ ఏ అని ఉంది ఇక్కడ. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అప్లై వస్తుంది, అప్లై స్కేల్. ఇప్పుడు ఎన్ ప్రెస్ చేస్తే అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇది దీన్ని రోడ్ ప్రొఫైల్ షేప్ చేయడానికి గీసాం అన్నమాట. సో దీనిలో ఏం చేద్దాము, ఇది ఈ హైట్ 0.15 ఉంది కదా. సో 0.075 పైకి మూవ్ చేద్దాం. ట్యాబ్లో వెళ్ళి వర్టెక్స్ సెలెక్షన్ ఉంది, GY 0.075. ఇప్పుడు అంటే ఎందుకంటే ఈ ఆరిజిన్ నుంచి ఆరిజిన్ నుంచి ఈ మొత్తం ఈ ప్రొఫైల్ పైకి ఉన్నట్లు చేసాం అన్నమాట. ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చా. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్ ట్యాబ్ వెళ్ళి ఈ కింద సెగ్మెంట్ మనకు అవసరం లేదు. ఇది రోడ్డు, ఇక్కడ ఫుట్పాత్ తర్వాత రోడ్డు తర్వాత ఫుట్పాత్ చేయాలన్నమాట. ఈ కింద సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ సెగ్మెంట్స్ అంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన 2 వర్టెక్స్ సెలెక్ట్ చేసి సబ్ డివైడ్ అంటే మధ్యలో ఒక వర్టెక్స్ వచ్చింది. మనం ఈ వెంటనే కనిపించే మెనూలో నంబర్ ఆఫ్ డివిజన్స్ 2 3 4 చేద్దాం. 4 డివిజన్స్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది ఫుట్పాత్కు ఈ 2 కిందికి వచ్చి రోడ్ లైన్. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయడానికి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్ చేస్తాను. స్నాప్ మోడ్ వర్టెక్స్ పెడతాను. సో ఇప్పుడు ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని GY అని ఈ లాస్ట్లో ఉన్న వర్టెక్స్ దగ్గరికి స్నాప్ చేస్తే అక్కడ స్నాప్ అవుతుంది. దీన్ని పట్టుకొని GX అని ఈ వర్టెక్స్ స్నాప్ చేయొచ్చు. దీన్ని పట్టుకొని GX అని ఈ వర్టెక్స్ స్నాప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫుట్పాత్, ఇది రోడ్డు, ఇది ఫుట్పాత్ అనమాట. అయితే ఇంకొంచెం డీటెయిల్ చేయొచ్చు. ఈ ఫుట్పాత్ ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని కొంచెం షాంఫర్ చేయొచ్చు అనమాట. అయితే ముందు ఇది 1.5 మీటర్ చేద్దాం దీన్ని, ఈ ఫుట్పాత్ విడ్త్ని. సో ఇది మనం 8 మీటర్స్ని 5 పార్ట్స్ చేస్తాం కదా. అంటే ఎంత, ఒక్కో భాగం ఎంత అవుతుంది, ఇది ఒకటి 1.6 మీటర్స్ అవుతుంది. సో 0.1 మూవ్ చేస్తే 1.5 అవుతుంది. సో GX - 0.1. ఇప్పుడు ఇది 1.5 మీటర్స్.
ఇట్లా ఇటువైపు కూడా జిఎక్స్ ప్లస్ 0.1 మూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వర్టెక్స్, ఈ రెండు వర్టెక్స్ పట్టుకొని సబ్ డివైడ్ అందాం. ఒక పాయింట్ వచ్చింది కదా, దీన్ని జిఎక్స్ అని ఇట్లా సైడ్కి మూవ్ చేద్దాం కొంచెం. అంతే. సో ఇక్కడ షాంఫర్ వచ్చింది. ఇంకా వస్తే జిఎక్స్ ఇంకొంత అంత వద్దు అనుకుంటే కొంచెం జివై ఇలాగా. ఎగ్జాక్ట్ పెట్టాలంటే ఎగ్జాక్ట్ అవసరం లేదు. యూజువల్లీ ఇది 15 సెంటీమీటర్స్ 0.15 అంటే 10 సెంటీమీటర్స్ ఉంది, 5 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇక్కడ కూడా ఈ రెండు సెలెక్ట్ చేసి సబ్ డివైడ్ అని దీన్ని జివై అని 10 సెంటీమీటర్స్ ఈ గ్రిడ్ కనిపిస్తుంది మనకు, అక్కడ తీసుకొచ్చి దీన్ని జిఎక్స్ అని రఫ్గా 45 డిగ్రీస్ వచ్చేట్లా పెట్ట. ఇది ప్రొఫైల్. ఇప్పుడు ట్యాబ్, దీన్ని మనము కన్వర్ట్ టు స్ప్లైన్ కర్వ్ అన్నాము ఇందాకే, కాబట్టి ఇది కర్వ్ కదా. ఇది పాత్, రోడ్ పాత్. ఈ రోడ్ పాత్ సెలెక్ట్ చేసుకొని ఈ డాటా, ఇక్కడ డాటా ట్యాబ్లో జామెట్రీలో ఆబ్జెక్ట్, ఇది బివెల్లో ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంక్ పిల్లర్ తీసుకొని దీన్ని పిక్ చేస్తే అది ఆ ప్రొఫైల్లో ఈ పాత్ గుండా ఇలా పోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రైట్ క్లిక్ చేసి షేడ్ ఫ్లాట్ అన్నాం. సో మనకు ఆ షైనీ అది స్మూత్, బై డిఫాల్ట్ స్మూత్ షేడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది చూడండి కర్వ్డ్ రోడ్ వచ్చింది. దీన్ని ఇంకా మనము ఎడిట్ చేయొచ్చు. టాప్ వ్యూలో వెళ్ళి ఇది ఇంకా కర్వే, దీన్ని మనం మెష్లా మనం చేయలేదు కాబట్టి వర్టెక్స్ పట్టుకొని, ఇప్పుడు ఈ వర్టెక్స్ని పట్టుకొని జీ అని మూవ్ చేయొచ్చు, పెద్దగా చేయొచ్చు. ఇలాగా చేసి హ్యాండిల్ పట్టుకొని జీ అని ఇలా మూవ్ చేయొచ్చు. అలాగే దీని హ్యాండిల్ ఇక్కడ ఉంది, దీన్ని పట్టుకొని జీ అని ఇలా చేయొచ్చు. మనం వైర్ ఫ్రేమ్లో వెళ్తే వైర్ ఫ్రేమ్ మోడ్లో ఎన్ని డివిజన్స్ అయినాయో అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. మనం నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనం మార్చచ్చు. ఈ దీనిలో డాటాలో ఈ షేప్ సెలెక్ట్ చేసినప్పుడు డాటాలో పోతే ఇక్కడ సెగ్మెంట్స్ 12 ఉన్నాయి. దాన్ని 3 times 36 చేయొచ్చు. 36 చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు మనము దీన్ని ఈ కర్వ్ని ప్రాపర్గా ఎడిట్ చేసి మనకు కావాల్సిన ప్రొఫైల్ ఒక వంకర టింకర్ రోడ్డు చేసుకుంటాం. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సాలిడ్ మోడ్లో వెళ్తాను. చక్కగా ఫుట్పాత్ ఎడ్జ్లో కూడా మనం ఇచ్చిన షాంఫర్ వచ్చింది ఇట్లాగా. ఇది రోడ్డు అన్నమాట. రోడ్డును కూడా ఇట్లా సెంటర్లో ఇట్లా బల్జ్ వచ్చే ఇట్లా చేయొచ్చు, అంత డీటెయిల్గా, కానీ అవసరం లేదు. అంత కనిపించదు దీనిలో మనం చేసే అన్వేషణ. కాబట్టి ఇప్పుడు దీన్ని మ్యాపింగ్ అప్లై చేయాలి. ఇది ఈ సెంటర్లో రోడ్ మెటీరియల్, ఇటువైపు ఫుట్పాత్ మెటీరియల్. దీన్ని ఒకటే ఆబ్జెక్ట్ 2 మెటీరియల్స్ అసైన్ చేసి డిఫరెంట్ మ్యాపింగ్ చేయొచ్చు. సింపుల్ మెథడ్ ఏమంటే ఫస్ట్ దీన్ని కన్వర్ట్ టు మెష్ అని ట్యాబ్. ఇప్పుడు ఈ ఫుట్పాత్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని దాన్ని వేరే ఆబ్జెక్ట్లా చేసి దాన్ని మెటీరియల్ అసైన్ చేసి. సో నేను టాప్ వ్యూలో వెళ్తాను, వెళ్ళి ఫేస్ సెలెక్ట్లో వెళ్ళి ఇలా సెలెక్ట్ చేస్తే ఇవన్నీ అవుతున్నాయి కదా. కాబట్టి నేను ట్రాన్స్పరెన్సీ ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే చూడండి, ఇలా దగ్గర నుంచి సెలెక్ట్ చేస్తే అవి మాత్రం సెలెక్ట్ అవుతాయి. ఈ మధ్యలో ఒక చుక్క ఉంటుంది, వీటికి ఈ ఫేసులకు మధ్యలో ఒక చుక్క ఉంటుంది. వైర్ ఫ్రేమ్ మోడ్లో వెళ్ళినా కూడా కనిపిస్తుంది కదా చుక్క. ఆ చుక్కని సెలెక్ట్ చేస్తే ఆ ఫేస్ సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సో చుక్క, ఈ పైన ఉన్న చుక్కలు మాత్రమే ఇట్లా కవర్ అయ్యే ఇట్లా మనం ఇట్లా సెలెక్షన్ రెక్టాంగిల్ చేసుకుంటా పోతే అవి మాత్రం సెలెక్ట్ అయ్యాయి. మధ్యలో ఉన్న చుక్క టచ్ కాకుండా సెలెక్ట్ చేయాలంటే ఇట్లా రెక్టాంగిల్స్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రెస్ సపరేట్ సెలెక్షన్.
ఇప్పుడు ఈ ఫుట్పాత్ అంతా వేరే ఆబ్జెక్ట్ అయిపోయింది. ట్యాబ్ అని ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చి సెలెక్ట్ చేస్తే చూడండి రోడ్ అంతా ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ రోడ్డుకు ఫుట్పాత్కు మనం మెటీరియల్స్ అసైన్ చేయాలి. ఈ రోడ్డుకు మ్యాపింగ్ మెటీరియల్ అసైన్ చేయడానికి రోడ్డును సెలెక్ట్ చేసుకొని నేను షేడింగ్ ట్యాబ్లో వెళ్తాను. వెళ్ళి న్యూ అని ఆ మెటీరియల్ పేరు రోడ్ చేస్తాను. నేను పాలీహెవెన్ వెబ్సైట్ ఉంది కదా, పాలీహెవెన్ వెబ్సైట్లో టెక్స్చర్స్లో వెళ్ళి రోడ్ అని సెర్చ్ చేసి, అలాగే ఫుట్పాత్కు కాంక్రీట్ పేవింగ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి రెండు మెటీరియల్స్ని డౌన్లోడ్ చేశాను, టెక్స్చర్స్ని. దాన్ని అసైన్ చేయడానికి ఇక్కడ షిఫ్ట్ ఏ అని టెక్స్చర్స్లో ఇమేజ్ టెక్స్చర్ లేదు, సారీ, డిలీట్ చేశాను. నోడ్ ర్యాంగ్లర్ యాడ్ ఆన్ ఎనేబుల్ చేసుకొని ఉంటే మనము ఈ ప్రిన్సిపల్డ్ మెటీరియల్ బిఎస్డిఎఫ్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ టీ అని ప్రెస్ చేస్తే అది అడుగుతుంది అన్నమాట పాత్. సో మనము మన యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళి నేను ఇక్కడ పాత్ అనిమేషన్ అనే ఫోల్డర్లో మ్యాప్స్లో రోడ్ టెక్స్చర్ చూడండి, ఇది డిఫ్యూజ్ మ్యాప్, ఇది రెండును నార్మల్ మ్యాప్స్, ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఇంకోటి రఫ్నెస్ మ్యాప్. ఈ మూడు సెలెక్ట్ చేసుకుని ఈ టెక్స్చర్కి అసైన్ చేయమని నొక్కితే ఆటోమేటిక్గా ఆ మూడును అసైన్ అవుతాయి అన్నమాట. డిఫ్యూజ్కు డిఫ్యూజ్ వస్తుంది, రఫ్నెస్కు రఫ్నెస్ మ్యాప్ వస్తుంది, అలాగే నార్మల్ మ్యాప్కు నార్మల్ మ్యాప్ అని ఇంకో నోడ్ క్రియేట్ అయ్యి అది ఇక్కడ అసైన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రోడ్ వచ్చింది చూడండి, రోడ్ టెక్స్చర్ వచ్చింది. మనము ఈ రోడ్ టెక్స్చర్ను ఇంకా సరిగా పెట్టాలి అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క యూవీ మ్యాపింగ్ను మనం ఎడిట్ చేయాలి. సో యూవీ ఎడిటింగ్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి మనము ఇక్కడ ఫేస్లన్నీ ఏ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఏ అని అన్ని ఫేసులను చూడండి ఇలా ఉంది కదా. ఈ టెక్స్చర్లో ఇట్లా అసైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము మెటీరియల్ ప్రివ్యూ మోడ్లో పోయి డిస్ప్లే దీన్ని స్కేల్ చేసాము పెద్దగా. అప్పుడు ఈ టెక్స్చర్ ఎంత అసైన్ కావాలని మనకు కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది బాగుంది స్కేల్, మనకు కావాల్సిన విధంగా కనిపించేంత స్కేల్ చేసుకుని మళ్ళీ మనం లేఅవుట్ వర్క్ స్పేస్లో వెళ్దాం. అలాగే దీనికి క్షమించాలి, దీనికి మధ్యలో ఇట్లా లైన్లు పెడదామని అనుకున్నాం. లైన్లు పెట్టడానికి ఈ డిఫ్యూజ్ మ్యాప్ ఉంది కదా, డిఫ్యూజ్ మ్యాప్కు నేను ఇంకొక మ్యాప్ క్రియేట్ చేశాను. అంటే షిఫ్ట్ ఏ అని టెక్స్చర్ ఇమేజ్ టెక్స్చర్, ఇంకో ఇమేజ్ టెక్స్చర్ ఇక్కడ పైన యాడ్ చేస్తాము. యాడ్ చేసి నా డెస్క్టాప్లో యూట్యూబ్ లెసన్స్లో పాత్ అనిమేషన్లో మ్యాప్స్లో ఇక్కడ ఉండి రోడ్ ఒక టెక్స్చర్ ఒకటి పెట్టాను. ఇదిను ఈ టెక్స్చర్ రెండింటిని మనము జాయిన్ చేయాలి. టెక్స్చర్ని యాడ్ చేయడానికి కలర్లో మిక్స్ కలర్ అని ఒక నోడ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఈ రెండు టెక్స్చర్స్ చూడండి, రోడ్ జెపిజీ ఉంది కదా, ఈ టెక్స్చర్ను కూడా దీనిలో రెండు టెక్స్చర్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఏబి అనే టెక్స్చర్స్ రెండు యాడ్ చేస్తే రెండు ఇక్కడ వచ్చాయి. అయితే ఇక్కడ దీని ప్రొఫైల్ ఇలా వచ్చింది, అది రివర్స్లో రావాలి. ఇక్కడ చూడండి క్లాంప్ ఎట్లా మిక్స్ కావాలంటే ఫ్యాక్టర్ ఇది 0.5%, 0.5% ఉంది. అట్లా కూడా మనం ఫ్యాక్టర్ని ఇక్కడ దీన్నే ఫ్యాక్టర్గా వేయచ్చు. ఇదే కలర్నే ఫ్యాక్టర్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి. చూడండి, అది బ్లాక్ ఉన్న చోట ఈ టెక్స్చర్ వస్తుంది, వైట్ ఉన్న చోట ఇంకో టెక్స్చర్ వస్తుంది. సో వైట్ లైన్లు వచ్చాయి, కాకపోతే వీటి డైరెక్షన్ చేంజ్ చేయాలి. ఈ లైన్లను మనం ఇట్లా రొటేట్ చేయాలి, సెంటర్లో చేయాలి కదా. అలా చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నోడ్ ర్యాంగ్లర్ జనరేట్ చేసిన దానిలో ప్రతి టెక్స్చర్కు ఈ వెక్టర్ అనే దానికి ఒక మ్యాపింగ్ దాన్ని కనెక్ట్ చేశారు. ఈ మ్యాపింగ్కు వెక్టర్లో యూవీ అనేది టెక్స్చర్ కోఆర్డినేట్ యూవీ అనేది కనెక్ట్ చేశారు. సో సిమిలర్ థింగ్ మనం ఇక్కడ చేద్దాం.
మన ఈ టెక్స్చర్ ఉంది కదా, రోడ్ జేపీజీ అని, ఇక్కడ షిఫ్ట్ ఏ అని ఇన్పుట్లో మ్యాపింగ్ ఇన్పుట్లో రాదు, మ్యాపింగ్ వెక్టర్లో మ్యాపింగ్ వచ్చి తర్వాత ఇక్కడ ఇన్పుట్లో టెక్స్చర్ కోఆర్డినేట్స్, సారీ 50 ఇన్పుట్లో టెక్స్చర్ కోఆర్డినేట్స్ దాన్ని ఇక్కడ పెడతాము. టెక్స్చర్ కోఆర్డినేట్లో ఈ యూవి అనే దాన్ని ఈ వెక్టర్కు కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఈ వెక్టర్ అనే దాన్ని ఈ టెక్స్చర్ యొక్క వెక్టర్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రొటేషన్ అని ఉంది. దీనిలో రొటేషన్ జెడ్లో 90 degrees చేసాము. రొటేట్ అయ్యి సరే సెంటర్లో ఇట్లా లైన్లు వచ్చినట్టు. మనం ఇంకా ఎక్కువ లైన్లు కావాలనుకుంటే మనం స్కేల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ అనుకుంటా, ఇది 2 చూడండి, ఎక్స్ వాల్యూ 2 చేస్తే లైన్ దగ్గర వచ్చాయి. సో ఈ రకంగా మనం రోడ్ మధ్యలో ఒక లైన్ గీసాం. ఇప్పుడు ఇది రోడ్ మెటీరియల్. అలాగే ఫుట్పాత్ కూడా మనం మెటీరియల్లో షేడింగ్లో వెళ్ళి న్యూ ఫుట్పాత్ అనే మెటీరియల్ క్రియేట్ చేసి ఇక్కడ ఉంది. దీన్ని పట్టుకొని కంట్రోల్ షిఫ్ట్ టీ మ్యాప్ వెళ్ళి ఫుట్పాత్లో డిఫ్యూజు, ఇదేమిటిది, డిస్ప్లేస్మెంట్ మ్యాప్ అవసరం లేదు, నార్మల్ మ్యాప్, ఇది రఫ్నెస్ మ్యాప్. ఈ 3 సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే ఈ 3 యాడ్ అయ్యాయి. చూడండి ఇక్కడ వచ్చింది. మనం దీని యూవీ మ్యాప్స్ కూడా ఎడిట్ చేద్దాం. ఏ అని సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ సర్ఫేస్లు అన్నీ కూడా ఇట్లా వచ్చాయి. మనం దీన్ని కావస్తే యూవీ అన్రాప్, స్మార్ట్ యూవీ అన్రాప్ అంటే ఇలా వచ్చాయి. మనం దీన్ని స్కేల్ చేయడం ద్వారా టెక్స్చర్ మనకు కావాల్సినంత కనిపించేట్లా చేయొచ్చు. ఈ షేప్ ఇలాగే వెళ్ళాలంటే మనం దీన్ని యాక్చువల్లీ ఈ కర్వ్స్ని స్ట్రైట్ చేయొచ్చు. స్ట్రైట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే షిఫ్ట్ పట్టుకొని ఈ వర్టెక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకవైపు వర్టెక్స్ వీటిని స్ట్రైట్ చేయాలన్నమాట. స్ట్రైట్ చేయాలంటే ఈ వర్టెక్స్ అన్ని సెలెక్ట్ చేసి నేను ఒకవైపు వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ ఒక ఫుట్పాత్ యొక్క ఒక పార్ట్ ఉన్న వర్టెక్స్ని సెలెక్ట్ చేశాను నేను. దీన్ని SX0 అంటే ఎక్స్ డైరెక్షన్లో 0 స్కేల్ చేయమని. ఇప్పుడు GX దీంట్లో పక్క ఇట్లా మూవ్ చేస్తాం ఇంకాస్త. ఇప్పుడు అలాగే ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసి SX0 ఇది కూడా స్ట్రైట్ అయిపోయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ GY ఆల్మోస్ట్ దీనిలో ఉన్నాయి. అయితే వీటి మధ్యలో గ్యాప్స్ అన్నీ వేరే ఉన్నాయి. వీటంటే మనం సరి చేస్తాం అనుకోండి స్ట్రైట్గా, ఇప్పుడు ఇదంతా సరిపోతుంది. అంటే ఈ టెక్స్చర్ ఈ పాత్ గుండా అలా వెళ్తుంది అనమాట. నేను వీటన్నింటిని సరిచేసి వీటి మధ్యలో డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఉండేట్లా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను ఇక్కడ స్నాప్ ఆన్ చేసుకొని స్నాప్ మోడ్ వర్టెక్స్ పెట్టుకొని ఈ కర్వ్ ఉన్న పాత్ అన్నిటిని స్ట్రైట్ చేశాను అనమాట. స్ట్రైట్ చేయడం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాంక్రీట్ టైల్స్ ఆ పాత్ ఎలా ఉంటే అలాగా ఆ పాత్లో పెడుతున్నాయి అనమాట. సో ఇది దీన్ని మ్యాపింగ్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటి మ్యాపింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం మెటీరియల్ ప్రివ్యూ మోడ్లో వెళితే రోడ్ టెక్స్చర్ కనిపిస్తుంది, అలాగే ఫుట్పాత్ టెక్స్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు లైట్లు, ల్యాంప్ పోస్ట్లను క్రియేట్ చేద్దాం. ల్యాంప్ పోస్ట్ ఒక 6 మీటర్ల హైట్ ఉంటుంది అనుకుందాము. దానికి మనం ఏం చేద్దామంటే 50A అని మెష్ ఒక ప్లేన్ క్రియేట్ చేద్దాం. చేసి దాని సైజు చూడండి, డిఫాల్ట్ ఎంత ఉందో 8 మీటర్ ఇచ్చామంటే 8 ఉంది. దీన్ని 6 చేద్దాం. 6 మీటర్స్
ఒక ప్లేన్ను సృష్టించి ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ నేను సాలిడ్ మోడ్లో వెళ్తాను, వెళ్ళి ఎక్స్రే మోడ్లో కూడా వెళ్తాను. ఎక్స్రే మోడ్ ఆన్లో ఉండింది ఇదివరకే. సో దీనిలో వెళ్ళి ఈ వర్టెక్స్ సెలెక్షన్లోకి వెళ్ళి ఈ 2 వర్టెక్స్ సెలెక్ట్ చేస్తాను. లేదు అన్ని వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఎక్స్ లేదు అలా అవసరం లేదు. ఇదివరకు చేసినట్లు నేను ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఈ ఎన్ ప్రెస్ చేసి ఈ సైడ్ మెనూ తీసుకొచ్చి దీనిలో డైమెన్షన్స్లో 6 మీటర్స్ వై డైమెన్షన్స్ను కొంచెం ఒక 3 ఇంచెస్ 3 ఇంచెస్ అంటే 0.075 కదా, 0.06 చేద్దాం వచ్చింది. ఇప్పుడు ఎన్ ప్రెస్ చేసి దాన్ని పక్కన చూస్తాను. ఇది యాక్చువల్ వర్టికల్ ఉండాలి కదా, ట్యాబ్ ప్రెస్ చేసి వర్టికల్ ఈ సెలక్షన్ మొత్తం తీసుకొని R90 అంట, 90 డిగ్రీస్ రొటేట్. అలాగే ఇది 6 మీటర్స్ ఉంది కదా, GY3 అంటే 3 మీటర్స్ ఇట్లా వై డైరెక్షన్లో పైకి వెళ్తుంది. సో అప్పుడు ఈ ఆరిజిన్ ఇక్కడ సెంటర్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొఫైల్ను సృష్టించి దీన్ని ల్యాంప్ పోస్ట్ ప్రొఫైల్, దాన్ని మనము ఇట్లా రివాల్వ్ చేయడం ద్వారా సర్క్యులర్ షేప్లో ఉన్నటువంటి ల్యాంప్ పోస్ట్ చేయాలని నా ఐడియా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ ట్యాబ్ అనే ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చి కన్వర్ట్ టు కర్వ్ చేసి డాట్ ప్రెస్ చేస్తే మొత్తం కనిపించేట్లయితుంది. ట్యాబ్ ఎడిట్ మోడ్లో వెళ్దాం. ఈ సైడ్ ఒకవైపు ఉన్న వాటిని డిలీట్ చేద్దాం. మనకి యాక్చువల్ ఒక లైన్ చాలు. సో డిలీట్ వర్టెక్సెస్ డిలీట్ చేస్తే ఇంకా ఒకవైపు మాత్రమే ఉన్నాయి, 2 వర్టెక్స్లు. 4 వర్టెక్స్లో 2 డిలీట్ చేసాం. దీన్ని సబ్ డివైడ్ అందాం. సబ్ డివైడ్ అంటే ఒక వర్టెక్స్ వచ్చింది ఇక్కడ, దీన్ని GY అని వైలో దీన్ని మూవ్ చేస్తాం. స్నాప్ ఆఫ్ చేస్తాను సో దట్ ఇక్కడ స్నాప్ కాదు. ఇక్కడ ఇది 1 మీటర్ కదా ఈ గ్రిడ్. సో ఇది ఒక 40 సెంటీమీటర్ హైట్ ఇట్లా ఉంది. సో ఇట్లా వచ్చింది. దీన్ని కొంచెం హెచ్ ప్రెస్ చేస్తాను. GY అని ఇంకాస్త పైకి ఇట్లా మూవ్ చేసి ఈ కింద 2 వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సబ్ డివైడ్ అని కింద 2 వర్టెక్స్ని పట్టుకొని GX కాస్త ఇట్లా బయటకు వచ్చి ఇదేం తెలుసు, ఇదేమంటే ల్యాంప్ పోస్ట్ యొక్క బేస్ GY బేస్ ఇలా వచ్చింది. ఇట్లా వచ్చి స్ట్రైట్ వస్తాను అనమాట. సో ఇక్కడ బేస్ దగ్గర మనం కాస్త ఒక చిన్న డిజైన్ కూడా ఇవ్వచ్చు. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి సబ్ డివైడ్ అని మళ్ళీ దీన్ని పట్టుకొని సబ్ డివైడ్, ఇక్కడ 2 డివిజన్స్ చేద్దాం. చేసి ఈ రెండింటిని కాస్త GX అని ఇట్లా బయటకు మూవ్ చేస్తాం. ఈ వర్టెక్స్ని GY ఇప్పుడు స్నాప్ ఆన్ చేసుకోవాలి. GY అని ఇక్కడ దీనికి స్నాప్ చేస్తాను. దీన్ని GY అని కాస్త ఇట్లా పెడతాను. ఈ వర్టెక్స్ పట్టుకొని GY అని స్నాప్ చేస్తాను. సో ఇట్లా ఒక ప్రొజెక్షన్ లాంటి వచ్చాము, ఒక బ్యాండ్ లాంటిది. ఇట్లా సర్క్యులర్ తిరిగినప్పుడు అది బ్యాండ్ లాగా వస్తుంది. కింద కూడా ఒక బ్యాండ్ లాంటిది చేయొచ్చు. ఈ రెండు వర్టెక్స్లు పట్టుకొని సబ్ డివైడ్ అని మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ ఇంకోసారి సబ్ డివైడ్ చేసి దీన్ని GY ఈ రెండు పట్టుకొని GX అని ఇది ఎంత ఉంటే అంతే, దీన్ని కూడా GY అని. కింద కూడా ఒక బ్యాండ్ వచ్చింది, ఇట్లా పైన బ్యాండ్ వచ్చింది, ఇట్లా మళ్ళీ క్రాస్ అయింది, స్ట్రైట్ పోతాం. ఇది ప్రొఫైల్. దీన్ని ఒక సర్క్యులర్ డైరెక్షన్లో మనము రొటేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సర్క్యులర్ పాత్లో రొటేట్ చేయడానికి ఒక సర్కిల్ క్రియేట్ చేద్దాం. Shift A కర్వ్ సర్కిల్ 2 మీటర్ రేడియస్ ఉన్న సర్కిల్ వచ్చింది. దాన్ని రేడియస్ని చాలా తక్కువ చేద్దాం, అంటే 1 మీటర్ రేడియస్, 2 మీటర్ డయామీటర్ ఉండేది. దీన్ని 0.1 చేద్దాం, 0.05 చేద్దాం, చిన్నది సర్కిల్ చేసి దీని డాటాలో వెళ్ళి జామెట్రీలో బివెల్లో ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసిన ఈ ప్రొఫైల్ని క్లిక్ చేస్తాం. చేస్తే చూడండి ఇలాగా వచ్చింది. అయితే దీని ఇది లోపలికి ఉందన్నమాట. అంటే దీని పాత్ చూసినట్లయితే
సో మనం దీన్ని పట్టుకొని దీన్ని మూవ్ చేస్తే దీని షేప్ కూడా చేంజ్ అవుతుంది. ట్యాబ్ వెళ్ళి వర్టెక్స్లో కొని ఎక్స్ డైరెక్షన్ ఇట్లా మూవ్ చేస్తే చూడండి ఇప్పుడు ఇక్కడ థిక్నెస్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇది ఆఫ్ చేస్తాను, ఏమంటారు, ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను. దీన్ని షేడ్ ఆటో స్మూత్ ఉంది. దీన్ని ట్యాబ్ దీన్ని పట్టుకొని షేడ్ ఫ్లాట్ అని ఫ్లాట్. సో దీన్ని ఎడిట్ మెష్లా కన్వర్ట్ చేసి తర్వాత ఆటో స్మూత్ అసైన్ చేయొచ్చు. మనకు కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలంతే మనం ఫస్ట్. ఇప్పుడు ఆల్ట్ హెచ్ అంటే అన్ని అన్హైడ్ అవుతాయి. 6 మీటర్స్ హైట్ ఉన్న ఇది తయారైంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను కన్వర్ట్ టు మెష్ అంట అని షేడ్ ఆటో స్మూత్ అంట. ఆటో స్మూత్ అంటే చూడండి, ఈ కర్వ్స్ కర్వ్ అవుతాయి, స్ట్రైట్ స్ట్రైట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని టాప్ వ్యూలో వెళ్ళి జీ ఇక్కడ ఈ ఫుట్పాత్ కొనాలో మనం పెట్టచ్చు. దీన్ని ఇప్పుడు మనం షిఫ్ట్ డి అంటే డూప్లికేట్ అవుతుంది అన్నాం కదా, ఆల్ట్ డి అంటే కూడా డూప్లికేట్ అవుతుంది. అయితే ఆల్ట్ డి ఏమంటే ఒకదాన్ని మాడిఫై చేస్తే అన్ని మాడిఫై అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ అని ఎడిట్ మోడ్లో వెళ్ళి వర్టెక్స్లో పట్టుకొని జిఎన్ మూవ్ చేస్తే చూడండి, ఇది కూడా ఎడిట్ అవుతుంది. సో రెండు ఇన్స్టెన్సెస్ అన్నమాట. అంటే ఒకదాన్ని చేంజ్ చేస్తే ఇంకోటి చేంజ్ అవుతుంది. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి, షిఫ్ట్ డి కాకుండా ఆల్ట్ డి చేయాలి. ఇలాగా ఓకే. ఇప్పుడు కాపీ చేసాము టాప్ వ్యూలో, మళ్ళీ ఆల్ట్ డి అని ఒక ఈక్వల్ ఇంటర్వల్స్లో ఇట్లా కాపీ చేద్దాం. ఆల్ట్ డి బాగుంది. ఇది ఒక ల్యాంప్ పోస్ట్ ఇలా బాగుంది, కానీ ల్యాంప్ పోస్ట్ ఇట్లా పైన ఇలా ఒక ప్రొజెక్షన్ వచ్చి అక్కడ ఒక ల్యాంప్ రావాలి కదా, దాన్ని మనం ఏం చేద్దాము, ఒక షేప్ గీద్దాం. ఫ్రంట్ వ్యూ రైట్ వ్యూలో వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ ఏ అని ఒక మెష్ ప్లేన్ సృష్టిస్తాను. RX90 RY90 90 రొటేట్ చేస్తాను. జీ అని ఇలా మూవ్ చేస్తాను. ఇక్కడ జీ అని ఇక్కడ పెడతాను. దీన్ని కన్వర్ట్ టు కర్వ్ అని ట్యాబ్ ప్రెస్ చేసి ఒక 2 వర్టెక్స్లు డిలీట్ చేస్తాను. డిలీట్ వర్టెక్సెస్. ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది. ఈ పాయింట్ని జీ అని ఇలా మూవ్ చేస్తాను. మూవ్ చేసి ఇలాగా మూవ్ చేసి ఇప్పుడు చూడండి, దీనికి యాడ్ చేద్దాం కదా. సో ఈ లైనును ఈ ల్యాంప్ పోస్ట్ రెండు పట్టుకొని మిగతా అన్ని షిఫ్ట్ హెచ్ అంటే మిగతా అన్ని హైడ్ అయిపోతాయి. ఇప్పుడు రైట్ వ్యూలో వచ్చి దాన్ని కరెక్ట్ ఇక్కడ పెడదాం. పెట్టి ల్యాంప్ పోస్ట్ ఎలా ఉంటుందో మనం జస్ట్ ట్యాబ్ ఎడిట్ మోడ్లో వెళ్ళాం. దీన్ని సబ్ డివైడ్ చేస్తాం. దీన్ని కాస్త ఇలా ముందుకు మూవ్ చేద్దాం. దీన్ని ఇలా జీ తర్వాత ఇక్కడ నుంచి కాస్త ఈ అని ఇలా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇలాగా మళ్ళీ ఈ అని ఇంతవరకు ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఈ ల్యాంప్ పోస్ట్ ఎలా ఉంటుందో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుని దాని ప్రకారం చేయడం అంతే. GX GY మనం రైట్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఇది Y అన్నమాట. ఇలా పెట్టి ఇలాగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాము. ట్యాబ్ ప్రెస్ చేసి దీని డాటాలో వెళ్ళి బివెల్లో రౌండ్ థిక్నెస్ ఇచ్చి 0.06 కాకుండా 0.04 ఉంది. 0.015 0.02 థిక్నెస్. ఈక్వల్ థిక్నెస్ రావాలంటే ఈ కార్నర్స్లో ఇంకో వర్టెక్స్ చేస్తే వస్తుంది. సో ట్యాబ్ ప్రెస్ చేసి ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసి సబ్ డివిజన్స్లో నంబర్ ఆఫ్ డివిజన్స్ 2 చేద్దాం. చేసి ఇక్కడ వర్టెక్స్ వస్తాయి కదా, వీటిని జీ అని కొనాకు మూవ్ చేస్తాం. సో అప్పుడు ఈ అడ్జస్ట్
ఇప్పుడు అంత థిక్నెస్ ఒక రకంగా ఒకటే ఉంది. ట్యాబ్ ప్రెస్ చేసి దీన్ని కన్వర్ట్ టు మెష్ ఉంది. కన్వర్ట్ టు మెష్ అయిన తర్వాత టాప్ వ్యూలో వెళ్తే మన ల్యాంప్ పోస్ట్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది కదా. సో జిఎక్స్ అని నేను ల్యాంప్ పోస్ట్ దగ్గర కరెక్ట్ మూవ్ చేస్తాను. చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని తర్వాత షిఫ్ట్ పట్టుకొని దీన్ని పట్టుకొని జాయిన్. ఇప్పుడు ఆల్ట్ హెచ్ అంటే చూడండి అన్ని ల్యాంప్స్కు ఇలా వచ్చింది. ఇది ఈ మనము షిఫ్ట్ డి కాకుండా ఆల్ట్ డి ఉపయోగించేస్తే ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ట్యాబ్ ప్రెస్ చేసి రైట్ వ్యూలో వెళ్ళి ఈ వర్టెక్స్లో పట్టుకొని జిఎక్స్ అని కాస్త చిన్న చేయొచ్చు, సారీ జివై. ఇది అండు. ఇక్కడ ఎక్స్రే మోడ్ ఆన్ చేయాలి వర్టెక్స్ సెలెక్ట్ చేసినప్పుడు. జివై, జిజెడ్ ఇలాగా మొత్తం మీద ఒక షేప్. ఇక్కడ బల్బ్ ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఆ బల్బుని మనం చిన్న క్యూబ్ నుంచి చేయొచ్చు. సో టాప్లో వెళ్ళి షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి దాన్ని చిన్న స్కేల్ చేస్తాను. తర్వాత జీ అని ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ తీసుకొస్తాను. స్నాప్ ఆఫ్ చేస్తాను టెంపరీగా. జీ అని ఇట్లా కరెక్ట్ సెంటర్ పెట్టి ఎక్స్లో కాస్త ఇట్లా వైలో కూడా కాస్త చిన్న చేస్తాం. చేసి ట్యాబ్ జీవై ఇలా మూవ్ చేద్దాం. రైట్ వ్యూలో వెళ్తే కింద ఉంది ఇది. కొంచెం టాప్ వ్యూలో వెళ్ళి ఇదేనో షిఫ్ట్ పట్టుకొని ఈ ల్యాంప్ పోస్ట్ ఇది రెండు పట్టుకొని మిగతాని హైడ్ చేద్దాం. హైడ్ చేస్తే మనం వర్క్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జిజెడ్ డైరెక్షన్లో ఇక్కడికి వస్తాను. డాట్ జిజెడ్ ఇంకాస్త పైన నిలబెడదాం. జివై అని ఇలా మూవ్ చేద్దాం. దీన్ని కాస్త ఆర్ అని దీన్ని రైట్ క్లిక్ చేసి సెట్ ఆరిజిన్ టు జామెట్రీ అంటే సెంటర్కి వస్తుంది. ఇప్పుడు రొటేట్ చేసి కరెక్ట్గా రొటేట్ జీ ఇలా మూవ్ చేస్తాం. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి సెగ్మెంట్స్లో వెళ్ళి ఈ సెగ్మెంట్స్ పట్టుకొని సబ్ డివైడ్ ఒక డివిజన్ వచ్చింది. ఇప్పుడు వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఈ వర్టెక్స్ పట్టుకొని ఇక్కడ గ్లోబల్ కాకుండా ఇక్కడ లోకల్ పెట్టి జిజెడ్ డైరెక్షన్ ఇట్లా మూవ్ చేద్దాం. వీటిని పట్టుకొని జిజెడ్ డైరెక్షన్ ఇట్లా మూవ్ చేస్తాం. మూవ్ చేశాక ఇప్పుడు ఈ కింద అన్ని సెలెక్ట్ చేసాం కదా. ఇక్కడ షాంఫర్ అనే బివెల్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది పట్టుకొని ఇలా లాగితే అది ఇట్లా షాంఫర్ అవుతుంది. ఇంకో సెట్ ఆఫ్ ఫేసెస్ క్రియేట్ ఇట్లా షాంఫర్ అవుతుంది. అయిన వెంటనే మనం ఇక్కడ దీనిలో వెళ్ళి నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 1 ఉంది కదా, దాన్ని 2, 3 చేసామనుకోండి. చూడండి ఇట్లాగా కర్వ్డ్ సర్ఫేసెస్. అలాగే పైన కూడా కావస్తే పైన కూడా పట్టుకొని ఈ వర్టెక్స్ పట్టుకొని దీన్ని ఇలా లాగితే ఇక్కడ కూడా షాంపూ బాగుంది. ఇప్పుడు ఈ ఈ ల్యాంప్ పోస్ట్ మెటీరియల్ ఇది కదా, పోస్ట్ మెటీరియల్ అదిను ఈ పైది అంతా ఒకటే మెటీరియల్ అనుకోవచ్చు. ఈ కింద మాత్రము గ్లాసు లోపల లైట్ ఉంది అనుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తాను, ట్యాబ్ను ఆల్రెడీ మనం ఎడిట్ మోడ్లో ఉన్నాం. ఫేస్ సెలక్షన్లో వెళ్ళి ఈ ఫేస్లన్నీ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నేను ఈ సెలెక్ట్ బాక్స్ దీనిలోకి వెళ్తాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి పి అంటాం, సెపరేట్ సెలెక్షన్ ట్యాబ్. ఇప్పుడు ఇదొకటే వేరే అయిపోయింది, ఇది వేరే. ఇది సెలెక్ట్ చేసి దీని తర్వాత ఇది కరెక్ట్గా కరెక్ట్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసి దాని తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేసి జాయిన్. ఇది దీనికి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు వీటికి మెటీరియల్స్ ఫస్ట్ మెటీరియల్స్ అసైన్ చేసి తర్వాత దీనికి జాయిన్ చేస్తే అన్ని ల్యాంప్ పోస్ట్లకు జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడండి, నేను ఆల్ట్ హెచ్ కొడితే అన్ని ల్యాంప్ పోస్ట్లకు జాయిన్ అయ్యింది. ఏది పై పార్ట్, కింద పార్ట్ జాయిన్ కాదు. ఎందుకు కింద పార్ట్ జాయిన్ చేయలేదు కదా. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని
షేడింగ్లో వెళ్ళి న్యూ అని దీనికి ఒక షైనీ మెటీరియల్ అసలు. షైనీ మెటీరియల్ అంటే ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ కాకుండా షిఫ్ట్ ఏ అని, షేడర్లో గ్లాసీ షేడర్ బిఎస్డిఎఫ్ పెట్టుకొని దీన్ని సర్ఫేస్కు అసైన్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ ఉంది. సో ఇలాగ షైనీ మెటీరియల్ ఉంది. ఓకే, చాలు. ఇప్పుడు దీనికి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ అని, ఇది లైట్ అని మెటీరియల్. దీనికి కూడా బిఎస్డిఎఫ్ కాకుండా, ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ కాకుండా దీనిలో షేడర్స్లో ఎమిషన్ అని షేడర్, ఎమిషన్ షేడర్ను సర్ఫేస్. ఎమిషన్ షేడర్ ఏమంటే బ్రైట్ కలర్ని దీనికి ఇది ఒక లైట్ లాంటి ఇది ఇస్తుంది. సో ఈ కలర్ మనం మళ్ళీ కాసేపు మార్చచ్చు. ప్రస్తుతానికి ఇది సెలెక్ట్ చేసుకుని, ఇది షేడ్ ఆటో స్మూత్ అని కొంచెం అడ్జస్ట్ రౌండ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత ఫస్ట్ ఈ లైట్ దీన్ని పట్టుకొని, తర్వాత షిఫ్ట్ అని ఈ ల్యాంప్ పట్టుకొని జాయిన్, రెండు జాయిన్ అవుతాయి. బట్ మెటీరియల్స్ మాత్రం అట్లే రెండు మెటీరియల్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ హెచ్ అంటే అన్ని ల్యాంప్ పోస్ట్లకి ఈ ల్యాంప్ అనేది ఉంది. ఇప్పుడు మనం కెమెరా సెట్ చేసే టైం కొన్ని క్రియేట్ చేసాం కదా. కెమెరా ఇప్పుడు సెట్ చేస్తే దాన్ని చూసుకొని మనం ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవసరం లేదు అని తెలుసుకోవచ్చు. టీఎన్ ప్రెస్ చేస్తే ఈ సైడ్లో ఉన్న ఇది టూల్ బార్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ నంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తుంది. ఇప్పుడు పైన ఉంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఫ్రంట్ GZ అని కింది మూవ్ చేద్దాం. లోకల్ ఉంది, దీన్ని గ్లోబల్ చేద్దాం. GZ కింది మూవ్ చేస్తాం. చేసి ఇప్పుడు లోకల్ ఈ కెమెరా రొటేట్ చేయడానికి RX అని రొటేట్ చేస్తే స్ట్రైట్ అవుతుంది. ఇప్పుడు టాప్ వ్యూలో వెళ్ళి దీన్ని ఈ రోడ్డు మీద పెడదాం, ఈ కార్నర్లో. తర్వాత R అని ఇట్లా రొటేట్ చేద్దాం, కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా డాటాలోకి వెళ్ళి దీని ఫీల్డ్ ఆఫ్ లెంత్ని మనము 50 ఉంది, దాన్ని తగ్గిద్దాం, 25, 30, అరౌండ్ 30 చేస్తాం. G అని ఇలా మూవ్ చేస్తే చూడండి, ఇక్కడ రోడ్ దీనిలో నేను ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను. రోడ్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ రోడ్ ఎండ్ అయింది కదా, దీన్ని కాస్త మనం G అని కాస్త ముందు మూవ్ చేస్తాం. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా టర్న్ అవుతాం. ల్యాంప్ పోస్టులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ లైట్లు అన్నీ కనిపించట్లేదు కదా. మనము ఈ ఫ్రంట్ వ్యూలో కాస్త దీన్ని రొటేట్ కొంచెం పైకి ఇట్లా రొటేట్ చేస్తే ఈ దూరం ఉన్న వాటి లైట్ కనిపిస్తున్నాయి. దీని లైట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, లైట్ కనిపించట్లేదు. సో దీన్ని ఇదే ల్యాంప్స్ని మనము అటువైపు కూడా కాపీ చేయొచ్చు. కాపీ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ D కాకుండా ఆల్ట్ D చేస్తే ఇన్స్టెన్స్ అనమాట. వీటిని ఇప్పుడు ఈ పాత్, ఈ రోడ్ యాంగిల్ కరెక్ట్ ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను. వైర్ ఫ్రేమ్లో ఇక్కడ లైన్ కనిపిస్తాయి మనకు రిఫరెన్స్ లాగా. దీన్ని పట్టుకొని ఆర్ రొటేట్ కూడా చేసుకోవచ్చు, అంటే ఆ రోడ్డు పర్పెండిక్యులర్గా. ఇప్పుడు షిఫ్ట్ D అని కాపీ చేసి, జనరల్లీ ఇటువైపు రెండు ఉంటే ఒకటి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ దీన్ని R అని ఇట్లా రొటేట్ చేద్దాం. సారీ, దీన్ని డిలీట్ చేస్తాను. షిఫ్ట్ D కదా, ఆల్ట్ D అన్నాం కదా. ఆల్ట్ D, షిఫ్ట్ D అంటే అది యూనిక్ అయిపోతుంది అన్నమాట. దాన్ని ఎడిట్ చేస్తే ఇది ఎడిట్ కాదు. మనం ఆల్ట్ D చేస్తాం, మనం అంతా ఒకటే టైప్ ఉండదలుచుకున్న వాటిని డూప్లికేట్ చేసేటప్పుడు ఆల్ట్ D అని చేస్తే ఇన్స్టెన్స్ అవుతుంది. షిఫ్ట్ D అంటే కాపీని ఎడిట్ చేస్తే అన్ని యూనిక్, ఉదాహరణ కనెక్షన్. ఆల్ట్ D అని కాపీ చేస్తే అది ఇన్స్టెన్స్ అవుతుంది. ఒక ఇన్స్టెన్స్ ఎడిట్ చేస్తే అన్ని ఎడిట్ అవుతాయి. రొటేట్ ఇట్లా మనకు ఆల్ట్ D రొటేట్, ఆల్ట్ D రొటేట్, ల్యాంప్ పోస్ట్లో పెట్టాం. ఇప్పుడు వీటికి
ఇవి కావాలి ఏమంటారు లైట్లు. ఈ మన ఇక్కడ లైట్ మెటీరియల్ అసైన్ చేసాం కదా, అది కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాకపోతే మనము డైరెక్షన్ లైట్ ఇస్తే మనము ఏమంటారు దాన్ని స్పాట్ లైట్స్ ఇస్తే మనం ఫాగ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫాగ్ లో ఆ స్పాట్ లైట్ యొక్క ఇది కనిపిస్తుంది అనమాట. సో షిఫ్ట్ ఏ, ఆల్రెడీ ఒక లైట్ ఉంది మన సీన్లో, లైట్ ఇక్కడ ఉంది. మనం దీనైనా ఉపయోగించవచ్చు, దీన్నే ఉపయోగించవచ్చు. దీన్ని నేను జీ అని ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క ఈ లైట్ దగ్గర తీసుకొచ్చి రైట్ వ్యూలో వెళ్తే షిఫ్ట్ పట్టుకొని ఈ రెండు సెలెక్ట్ చేసి మిగతా అంతా హైడ్ చేస్తాను. ఈ లైట్ డాట్ కరెక్ట్ ఇక్కడ ఉంది, ఇది జీ అని కాస్త కింది మూవ్ చేద్దాం. చేసి దీని టైప్ పాయింట్ లైట్ ఉంది, దీన్ని స్పాట్ లైట్ చేద్దాం. స్పాట్ లైట్ చేస్తే ఇది క్రాస్ ఉంది కదా, మనం ఎన్ అని దీనిలో రొటేషన్స్ అన్ని మనం ఏం చేద్దాం, ఫస్ట్ 0 చేసేద్దాం. ఇది కూడా 0 చేసేద్దాం. సో మళ్ళీ ఎన్, ఇప్పుడు స్ట్రైట్ కిందికి ఉంది. ఈ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఈ లైట్ డాటాలో వెళ్తే ఈ 75 degrees ఉంది. దీన్ని మనం మనకు కావాల్సినంత చేసుకోవచ్చు అనమాట, ఇది కావాల్సినంత. ఇట్లా రొటేషన్ కూడా కాస్త ఇట్లా ఇట్లా లైట్ రొటేట్ చేస్తాం. ఇప్పుడు ఆల్ట్ హెచ్ అందాము, అన్ని అన్హెడ్ అవుతాయి. ఈ లైట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని టాప్ వ్యూలో వెళ్ళి దీన్ని కూడా మనం సేమ్ యాంగిల్లో రొటేట్ చేయొచ్చు. చేసి దీన్ని కూడా ఆల్ట్ డి, ఇది కూడా లైటింగ్ కూడా అంతా ఒకటే రకం ఉంటే బాగుంటుంది. ఇక్కడ పెట్టి దగ్గరకు వచ్చి కరెక్ట్గా స్నాప్ ఆఫ్ చేసాం కాబట్టి భయం లేదు. అని కరెక్ట్గా ఈ రోడ్డు పర్పెండిక్యులర్గా ఇలా మూవ్ చేస్తాం. ఆల్ట్ డి. ఇలాగా అన్ని ల్యాంప్స్ కాపీ చేసాం. ఇప్పుడు ఈ ల్యాంప్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది రెండర్ చేసి చూడాలి కదా. మనం రెండరర్ అని ఈవీ ఉంది, షాడోస్ ఉంది. ఇక్కడ రేట్ రేసింగ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి F12 బటన్ ప్రెస్ చేస్తే రెండవ ఇలా ఉంది. లైట్లు అన్నీ పడుతున్నాయి. చుట్టూ వాతావరణం అంతా ఏం లేదు. చేద్దాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టెన్సెస్ కాబట్టి ఒకదాన్ని ఎడిట్ చేసినా మిగతా అన్ని ఎడిట్ అవుతాయి. దీనిలో వెళ్ళి మనము ఈ బ్లెండ్ ఉంది కదా, బ్లెండ్ మనం మారిస్తే చూడండి అన్నీ మారుతుంది. ఇప్పుడు ఈ రెండరింగ్ కూడా ఎక్కువ 1920x1080 కాకుండా దీన్ని 50% మాత్రం చిన్నగా రెండర్ చేస్తుంది, ఫాస్ట్ అవుతుంది. ప్రివ్యూ చూసినప్పుడు మనకి అవసరం. చూడండి ఇప్పుడు అడ్జస్ట్ షార్ప్ లేవు, బాగుంది. అయితే యాంగిల్ కొంచెం ఎక్కువ పెట్టచ్చు. అంటే ఇది అర్లీ మార్నింగ్ కొంచెం చీకటిగా అంతా ఉంటుంది అనుకున్నాం కాబట్టి అయినా కూడా కొంచెం ఎక్కువ చేయొచ్చు యాంగిల్. ల్యాంప్ ఈ సైజ్ బీమ్ షేప్ కాస్త ఇలా పెడదాం. ఇప్పుడు బాగుంది. కొన్ని డార్క్ ఏరియాస్, కొన్ని లైట్ ఏరియాస్. ఇప్పుడు ఆ ఫాగ్ ఎఫెక్ట్ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? మనం ఇదివరకు వీడియోలో మనం చూసాం. ఆ ఫాగ్ ఎఫెక్ట్ తీసుకురావాలంటే ఒక పెద్ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మెటీరియల్ వాల్యూమ్ మెటీరియల్ అసైన్ చేయాలి. షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ చేద్దాం. ట్యాబ్ ప్రెస్ చేసి దాన్ని ఎస్ అని పెద్దగా స్కేల్ చేస్తాం. మన సీన్ మొత్తం కవర్ అయ్యేట్లా జీ చేస్తాం. చేసి ఎస్వై ఇంకా సైడ్ స్కేల్ చేద్దాం. దీన్ని ఎస్జెడ్, జీజెడ్ అంతే కదా ఉండేది, గ్రౌండ్ ఇక్కడే ఉండేది కాబట్టి ఎస్జెడ్ ఇంకొంచెం చేయొచ్చు. జీజెడ్ ఇలా చూసాం. ఎస్వై ఇలా మన సీన్ మాత్రం కవర్ అయ్యేట్లా పెట్టి దీనికి మెటీరియల్ షేడింగ్లో వెళ్ళి న్యూ అని దీని పేరు ఫాగ్ అని పెడదాం. ఫాగ్ ఇది ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ కాకుండా షిఫ్ట్ డిలీట్, షిఫ్ట్ ఏ షేడర్లో
వాల్యూమ్ స్కాటర్ పెట్టచ్చు, లేదా ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ పెట్టచ్చు. వాల్యూమ్ స్కాటర్ ప్రిన్సిపల్ బిఎస్ వాల్యూమ్లో ఇంకా కొన్ని ఎక్కువ ఆప్షన్ ఉన్నాయి. దీన్ని సర్ఫేస్ కాకుండా వాల్యూమ్ కనెక్ట్ చేసి ఇప్పుడు చూడండి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మనము ప్రివ్యూ మెటీరియల్ మోడ్లో వెళ్ళి, ఈ మెటీరియల్లో మనము రెండర్లో వ్యూ పోర్ట్లో 16 చేసాం, బాగానే ఉంది, కరెక్ట్. ఇప్పుడు చూడండి, దూరం చిన్న కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ వాల్యూస్ మనం చేంజ్ 1 ఉంది, దీన్ని 0.5 ఎక్కువ కనిపిస్తుంది, 0.1 చేస్తే అంత అన్ని లైట్లు కనిపిస్తుంది. మనం ఇక్కడ 0 ప్రెస్ చేస్తే ఇక్కడే చూడొచ్చు, ప్రివ్యూ కెమెరా వ్యూ వచ్చింది ఇక్కడ. చూడండి, ఇప్పుడు అన్ని ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. ఈ అనిసోట్రోఫీ 0 ఉంటే ఫుల్ దాని ఎఫెక్ట్ ఉంది, 1 పెడితే అసలు లేదు. కాబట్టి 0 దగ్గరలో పెట్టచ్చు, కాస్త 0.115 180 పెడితే ఇప్పుడు ఫాగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని ఏమంటారు, వాల్యూమెట్రిక్ లైట్ ఎఫెక్ట్ దీనిలో కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఫైల్ని సేవ్ చేస్తాను డెస్క్టాప్లో, యూట్యూబ్ లెసన్స్లో, పాత్ అనిమేషన్లో. ఇది పాత్ అనిమేషన్తో పాటు మీతో అన్నీ చేస్తున్నాము, బట్ దీన్ని పాత్ అనిమేషన్ అంటాను నేను. ఇప్పుడు మనం రోడ్డు చేసాము, ల్యాంప్స్ చేసాము, చుట్టూ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు స్కై చుట్టూ దానికి ఒక దాన్ని ఏమంటారు, హెచ్డిఆర్ఎఫ్ మెటీరియల్ మన ఎన్విరాన్మెంట్కి మనం అసైన్ చేయొచ్చు. దానికి ఇక్కడే పోవచ్చు, ఆబ్జెక్ట్ కాకుండా వరల్డ్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కు ఒక టెక్స్చర్, ఎన్విరాన్మెంట్ టెక్స్చర్, దీనిలో ఒక హెచ్డిఆర్ మెటీరియల్ మనం తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ టెక్స్చర్లో ఓపెన్ అని నేను పాలీహెవెన్ నుంచి ఒక హెచ్డిఆర్ polyheaven.comలో టెక్స్చర్స్లో హెచ్డిఆర్ఐ మ్యాప్స్లో ఒక నైట్ హెచ్డిఆర్ఐ ఇమేజ్ని తీసుకున్నాం. దాన్ని కలర్ పెడితే ఇది చుట్టూ ఎన్విరాన్మెంట్లో వస్తుంది, చూసారా. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లేఅవుట్లో వెళ్తాను. లేఅవుట్లో వెళ్ళి క్యూబే సెలెక్ట్ అయింది, సారీ, సెలెక్ట్ చేసి ఇక్కడ వరల్డ్ కాకుండా ఆబ్జెక్ట్లో వెళ్ళి దీని డెన్సిటీ పెంచామనుకోండి, కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ 0.1 పెడితే, 0.2 పెడితే ఇంకా డీప్ అయిపోతుంది. అంటే మనకు అంత క్లియర్ కనిపించదు, కొంచెం కనిపిస్తుంది. మనకి ఎంత ఫాగ్ ఉన్నట్లు కనిపించాలనుకుంటే అంత మనం పెట్టచ్చు. 0.05 పెడితే లైట్గా చుట్టూ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ అంతా చుట్టూ గడ్డి ఉన్నట్ల మనం ఇక్కడ చెట్లన్నీ పెట్టి దీన్ని కవర్ చేస్తాము, అక్కడక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇంత పెట్టినా బాగానే ఉంటుంది. చూడండి, అర్లీ మార్నింగ్ ఫాగ్ అంతా ఉంది. ఇప్పుడు ఈ రోడ్లో మనుషులు పరిగెత్తున్నట్ల, కారు వస్తున్నట్ల మనం చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. మిత్రులారా, నేను ఈ జాగింగ్ చేసే మనుషులను మిక్సమో వెబ్సైట్ నుంచి తెలుసుకున్నాను. మిక్సమో వాళ్ళు చాలా చక్కటి అనేక, ఇప్పుడు నేను ఇక్కడ జాగ్ అని కొట్టాను కాబట్టి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. చూడండి, అనేకమైనటువంటి మోడల్స్ను, యానిమేషన్స్ను అన్నింటినీ దీనిలో పెట్టారన్నమాట. సో ఇందులో నేను కొన్ని సెర్చ్ చేశాను. ఇప్పుడు ఊరికే జాగ్ అని సెర్చ్ చేస్తే కొన్ని మోడల్స్ వచ్చాయి. దానిలో ఈ మోడల్ వచ్చేసి ఒక లేడీ మోడల్ అనమాట. దీనిలో యానిమేషన్లో వెళ్ళి యానిమేషన్లో కూడా జాగ్ అనేది పెడితే జాగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇందులో ఇది ఫిమేల్ జాగ్ చేసేట్లుంది. చూడండి, ఇది లేడీ జాగ్ చేసినట్లు ఉంది, ఇది మ్యాన్ జాగ్ చేసినట్టు ఉంది. కాబట్టి ఈ క్యారెక్టర్కు నేను ఈ జాగ్ యానిమేషన్ అప్లై చేస్తే పరిగెత్తాను. ఇందులో ఈ సైడ్కు ఇన్ ప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది నొక్కితే నిలబడిన చోటే పరిగెత్తున్నమాట, నిలబడిన చోట పరిగెత్తుతాం. ఇట్లా ఈ యానిమేషన్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసి తర్వాత ఈ యానిమేషన్స్ డివిజన్లో వచ్చి మనకు కావాల్సిన యానిమేషన్ సెలెక్ట్ చేస్తే దానికి అప్లై అవుతుంది కదా, అప్పుడు దీన్ని డౌన్లోడ్ అనాలి.
డౌన్లోడ్ అని ఇక్కడ ఎఫ్బిఎక్స్ బైనరీ కీ ఫ్రేమ్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ పెట్టేసి ఇది ఎఫ్బిఎక్స్ బైనరీ పెట్టి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. నేను ఇలాగా 2 క్యారెక్టర్లను డౌన్లోడ్ చేశాను. నా కంప్యూటర్లో ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు మన సీన్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. షిఫ్ట్ ఏ కాదు, సారీ క్షమించండి. ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ఇంపోర్ట్లో ఇక్కడ ఎఫ్బిఎక్స్లో నా డెస్క్టాప్ పైన మోడల్స్లో ఇక్కడ ఈ జోడీ జాగింగ్ అనేది ఆ లేడీది, ఇది ఒక మేల్ అన్నమాట. 2 ఇంపోర్ట్ చేస్తాం. సో ఇంపోర్ట్ ఇక్కడ యానిమేషన్ అనే టిక్ ఉండాలి. ఇంపోర్ట్ అంటే ఆ క్యారెక్టర్ మన సీన్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ యొక్క రిగ్ కూడా అయ్యి యానిమేట్ కూడా అవుతాం. నేను రన్ చేస్తే రన్ అవుతాం. ఒక చూడండి ఇక్కడ 40 ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ వరకు ఇక్కడ మీరు చూసినట్టయితే మన టైం లైన్లో కొన్ని ఫ్రేమ్ వరకు ఉంది. మనం మన ఇదివరకు ఒకప్పటి వీడియోలో మనం దీన్ని ఎట్లా కంటిన్యూస్ లూప్లా చేయొచ్చు అని చూసాం. మనం ఇక్కడ టైం లైన్ కాకుండా గ్రాఫ్ ఎడిటర్లో పోవాలి. గ్రాఫ్ ఎడిటర్లో వెళ్ళి ఈ గ్రాఫ్ ఎడిటర్లో చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఈ యానిమేషన్ ఉంది, ముందు వెనకలో ఏం లేదు. దీనికి ఒక మాడిఫైయర్ అని యాడ్ మాడిఫైయర్ వెళ్ళి ఇక్కడ సైకిల్స్ అనే ఒక మాడిఫైయర్ అది అసైన్ చేస్తే ఇప్పుడు ముందుకు వెనుక అంతా కూడా అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్లే చేస్తే కంటిన్యూస్గా అది రన్ అవుతూనే ఉంటుంది. స్పేస్ నొక్కితే ప్లే అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ లాగితే 0 దగ్గర వస్తుంది. సో ఇప్పుడు కంటిన్యూస్ రన్ అవుతుంది. మళ్ళీ మనం దీన్ని ఈ మాడిఫైర్ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ టైం లైన్లోకి వెళ్దాం. వెళ్ళి మినిమైజ్ చేద్దాం. సో క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ను మనము ఈ రోడ్డు ఈ కర్వ్ ఎట్లుంటే అట్లా పరిగెత్తేలా చేయాలంటే ఏం చేయాలంటే పాత్ అనిమేషన్ అనేది చేయాలన్నమాట. ఒక సర్ఫేస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడే షిఫ్ట్ ఏ అని మెష్ ప్లేన్ సృష్టిద్దాం. ట్యాబ్ అని దాన్ని స్కేల్ చేసి చిన్నగా ఈ మనిషి ఎంత ఉంటే అంత పెడదాం. టాప్ వ్యూలో చూస్తే కరెక్ట్గా వాడి కిందనే ఉంది అది కదా. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ట్యాబ్ ఈ క్యారెక్టర్ దీని రిగ్ ఉంది కదా, దీని ఈ క్యారెక్టర్ది రిగ్ కనిపించట్లేదు మనకు, అది హైడ్ అయింది బహుశా. ఆ క్యారెక్టర్ రిగ్ని పట్టుకోవాలి. ఆర్మేచర్ అది ఇక్కడ ఈ ఆర్మేచర్ని పట్టుకొని ఫస్ట్, తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఈ మన కింద క్రియేట్ చేసిన బాక్స్, నేను సాలిడ్ మోడ్లో పెడతాను, ఎక్స్రే ఆన్ చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని ఈ కంట్రోల్ చేయండి. ఈ బాక్స్ సెలెక్ట్ కావట్లేదు. ఓకే, ఓపెన్ చేద్దాం. వైర్ ఫ్రేమ్ మోడ్లో వెళ్ళి బాక్స్ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ రిగ్ తర్వాత బాక్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ P, పేరెంట్ టు ఆబ్జెక్ట్ అంటే ఈ రిగ్ ఈ బాక్స్కు అటాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ బాక్స్ నేను ఎక్కడ మూవ్ చేశాను అనుకోండి, Z మూవ్ చేశాను, వాడు ఈ క్యారెక్టర్ కూడా దాంతోపాటు అట్లా మూవ్ అవుతుంది, అక్కడే పరిగెడుతుంటాడు. ఈ బాక్స్ ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడుతుంటాడు. సో ఇప్పుడు ఈ బాక్స్ను మనము ఒక పాత్ గుండా ఇట్లా మూవ్ చేసామనుకోండి, ఆ పాత్ గుండా అనిమేట్ అవుతున్నట్లా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇక్కడ పాత్ క్రియేట్ చేద్దాం. షిఫ్ట్ ఏ, కర్వ్, బీజియర్, ట్యాబ్, కాస్త టాప్ వ్యూలో వెళ్ళి దీన్ని స్కేల్ చేస్తాను. ఇప్పుడు దీని ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెడతాను మనం కనిపించే ప్లేస్లో. తర్వాత ఎండ్ పాయింట్ను G అని మూవ్ చేస్తాను. సాలిడ్ మోడ్లో వెళ్తాను నేను. వైర్ ఫ్రేమ్ ఏం కనిపించట్లేదు. హ్యాండిల్ పట్టుకొని G రొటేట్ చేస్తాను. దీన్ని హ్యాండిల్ పట్టుకొని G అని
ఇట్లా ఈ రోడ్డు సైడ్లో పరిగెడుతున్నట్లా చేద్దాం. ఎందుకంటే అటువైపు కార్ వస్తుంది కదా. ఈ కర్వేచర్ని మనము ఇట్లా లాగి ఇట్లా కరెక్ట్ చేసి రోడ్డు ప్యారలల్గా ఉండేట్లా ఇక్కడ నుంచి ఇంతవరకు పరిగెత్తి చాలు మనం. ఈ కర్వేచర్ ఇట్లా పెడతాం. పెట్టిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లో వస్తాను. ఇక్కడ ఈ కర్వేచర్ యొక్క డాటాలో కర్వేచర్ సెలెక్ట్ చేసుకుని ఈ కరువును సెలెక్ట్ చేసి ఈ కరువు డాటాలో వెళ్తే ఇక్కడ పాత్ అనిమేషన్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, టిక్ ఉంది సరే. ఇందులో ఎన్ని ఫ్రేమ్స్ అనిమేట్ కావాలి అని ఉందన్నమాట. సో ఇక్కడ 100 ఫ్రేమ్స్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దీని గుండా పంపిస్తే 100 ఫ్రేమ్స్లో పోతాం. దీన్ని మనం మారుస్తే ఆ టైం మారుతున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక కన్స్ట్రైంట్ యాడ్ చేయాలన్నమాట. ఏం కన్స్ట్రైంట్ అంటే ఫాలో పాత్ అని కన్స్ట్రైంట్. ఫాలో పాత్ అని ఆ పాత్ని మనం ఇక్కడ పిక్ చేయాలి. క్లిక్ చేస్తే వైర్ ఫ్రేమ్లో వెళ్దాం. వచ్చి ఇక్కడ బీజేఆర్ కర్వ్ పిక్ చేయాలి. చేస్తే చూడండి ఆ బీజేఆర్ కర్వ్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రన్ చేస్తే ఓకే రన్ కావట్లేదు. అక్కడ అనిమేట్ పాత్ అన్నమాట. ఇక్కడ అనిమేట్ పాత్ అంటే అనిమేట్ అయింది. ఇప్పుడు చూడండి అక్కడ నుంచి ఇట్లా పరిగెత్తాం. మనకు డైరెక్షన్ చేంజ్ కావాలంటే ఏం చేయాలి, ఈ లైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది ఇటువైపు అది అటువైపు మనం మూవ్ చేస్తే అయిపోతుంది. ఇది కాబట్టి ఇక్కడ ఉంది, దీన్ని అటువైపుకి మూవ్ చేసి దాన్ని ఎడిట్ చేయాలి. అంటే దాన్ని హ్యాండిల్స్ని మూవ్ చేయడం ద్వారా స్టార్టింగ్ పాయింట్ అంటే ఎక్కడ ప్రాబ్లం అయిందో అది ఇక్కడ సెటిల్ చేసాం. దీన్ని యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో చూడండి స్టార్టింగ్ ఫ్రేమ్లో ఇక్కడ ఉన్నాడు, పరిగెడుతున్నాడు. కాకపోతే సైడ్కి ఉన్నాడు కదా, సైడ్కి ఉన్నాడు. సో దాన్ని స్ట్రైట్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని మనం రొటేట్ చేయొచ్చు. ట్యాబ్ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని అటువైపు రొటేట్ చేస్తాం. ఆ పాత్ వైపు రొటేట్ చేసి రన్ చేస్తే చూడండి, రొటేట్ చేసే కంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ ఫాలో పాత్ దానిలో ఫాలో కర్వ్ అనేది క్లిక్ చేస్తే వచ్చింది. అంటే అది కర్వ్ అట్లే ఫాలో అవుతుంది, కాకపోతే రివర్స్లో ఉంది. మనం దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ రొటేట్ చేయొచ్చు 180 degrees. రొటేట్ చేస్తే ఇప్పుడు పరిగెడుతుంది, అదే డైరెక్షన్లో పోతుంది అన్నమాట. మీరు చూసినట్టయితే ఈ పాత్ ఎట్లా పోతే ఇది అట్లే రొటేట్ అవుతుంది. ప్లస్ మనం ఇచ్చిన రొటేషన్ కూడా తీసుకోండి. కాబట్టి ఇక్కడ పరిగెడుతుంది. ఇలాగా అలాగే ఇంకో క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ని రన్ చేసేట్టు చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఈ పాత్ను సెలెక్ట్ చేసి డాటాలో పాత్ అనిమేషన్ వెళ్తే ఇక్కడ ఫ్రేమ్స్ 100 ఉన్నాయి కదా. అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కు వెళ్ళడానికి 100 ఫ్రేమ్స్ పడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఫ్రేమ్లో ఇక్కడ ఉంది. ఇది 100th ఫ్రేమ్లో
100th ఫ్రేమ్లో ఈ కొనాకు వచ్చింది. దాని తర్వాత అదే డైరెక్షన్లో పోతూ ఉంటుంది. కాబట్టి 100 ఫ్రేమ్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. మనకు 100 ఫ్రేమ్స్ ఇప్పుడు ఉదాహరణకు మనము మన రెండర్ ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టాము. ఇప్పుడు అంటే ఒక 5 సెకండ్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలనుకోండి, టక్ 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 అని 5 సెకండ్స్ అంటే ఎంత 150 ఫ్రేమ్స్లో పోవాలి కదా. కానీ ఇది 100 ఫ్రేమ్స్తో పోతుంది. కాబట్టి ఈ పాత్ అనిమేషన్లో మనము ఫ్రేమ్స్ 150 చేసాము. 150 చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు 100 దగ్గర ఇక్కడే ఉంది. 150 ఫ్రేమ్స్ పోయేటప్పటికి అది కొనకపోతుంది. కాబట్టి ఇట్లా మనము దీని టైమింగ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. నేను ఇంటర్నెట్లో free3d.com అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో వెళ్ళి మనం కార్ బ్లెండర్ మోడల్ సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, కాంపాక్ట్ కార్ జనరిక్ అని ఒకటి ఉంది కార్. ఈ కార్లో ఇది ఓల్డర్ వర్షన్ ఆఫ్ బ్లెండర్లో తయారు చేశారు. బట్ మెటీరియల్స్ మనము దీన్ని ఓపెన్ చేసుకొని మెటీరియల్స్ని ఎడిట్ చేసి దీన్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. దీన్ని నేను మన సీన్లోకి తీసుకొచ్చి దానికి కూడా ఈ రోడ్ పాత్ ఇచ్చి ఆ పాత్ గుండా ఇట్లా వస్తున్నట్లు చేశాను. చూడండి, ఇది నేను మొదట చూపించిన యానిమేషన్ను రెండర్ చేయడానికి ఉపయోగించిన ఫైల్. దీనిలో ఈ చెట్లు ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఈ రోడ్ పాత్ చేశాను. చూడండి, ఇది నేను చెట్లు అన్ని ఇన్సర్ట్ చేసి ఈ కార్ అనిమేట్ చేసి నేను ఇది మన ముందు చూపించిన వీడియో ఉంది కదా, దాన్ని రెండర్ చేయడానికి ఉపయోగించిన ఫైల్. చూడండి, ఇక్కడ వీళ్ళు పరిగెడుతున్నారు, ఆ కార్ అక్కడి నుంచి వస్తుంది. దీనిలో కారు కూడా రెండు నేను ఇవి స్పాట్ లైట్స్ పెట్టాను అనమాట. మీరు చూసినట్టయితే కారు కూడా 2 స్పాట్ లైట్స్ ఉన్నాయి. ఆ స్పాట్ లైట్స్ కూడా ఆ ఫాగ్లో ఆ లైట్ ఎఫెక్ట్ రోడ్ మీద పడుతుంది. అలాగే ఫాగ్ వాల్యూమెట్రిక్ లైట్ కూడా కనిపించి చక్కగా ఉంటుంది. ఇలాగా మనము ఈ సీన్లో చూపించినట్లు వాల్యూమెట్రిక్ లైట్స్, పాత్ అనిమేషను, మిక్సమో వెబ్సైట్ నుంచి క్యారెక్టర్స్ని డౌన్లోడ్ చేసి వాటిని ఎట్లా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.